టీవీలో జగమే మాయ ఓల్డ్ మూవీ వస్తోంది. దాదాపు 50 సంవత్సరాల కిందటి బ్లాక్ అండ్ వైట్ సినిమా. అలివేణి భయపడుతూనే సినిమా చూస్తోంది. నా చిన్నప్పుడు ఈ సినిమా చూసి చాలా భయపడ్డాను అని నాన్న చెప్పిన విషయానికి గుర్తొచ్చి మరింత భయమేసింది. వంటింట్లో అటకమీద నుంచి ఒంటికన్ను రాక్షసుడు రావడం, చనిపోయిన పనిమనిషి ఇంట్లో దెయ్యంగా ఉండటం, అందులోనూ అలివేణి ఒంటరిగా చూస్తుండటంతో భయం రెట్టింపు అయింది. అలివేణి కాపురానికి హైదరాబాద్ వచ్చింది. అలివేణి భర్త మానస్ ఓ కార్పొరేట్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఏరి కోరి పల్లెటూరి అమ్మాయిని, అది బొత్తిగా అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె తండ్రి అనారోగ్యంతో కాలం చేస్తే తెలిసిన బంధువుల ద్వారా కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చి పెళ్లి చేసుకున్నాడు మానస్. ఒక అనాథకు జీవితాన్ని ఇస్తున్నాడని అతని ఆదర్శ హృదయాన్ని అందరూ మెచ్చుకున్నారు. అపార్ట్మెంట్ వాతావరణం కొత్త, అందులోనూ అడుగు బయట పెట్టే అలవాటు లేదు. అపార్ట్మెంట్లో ఎవరూ అలా బయటకు తొంగి చూడరు. భర్త ఆఫీసుకు వెళ్లగానే తలుపులు వేసుకుని పని చేసుకుంటూ లేదా టీవీ చూసుకుంటూ కాలక్షేపం చేస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి అంటూ భర్త ఈ మధ్య ఆఫీసు నుంచి లేటుగా రావడంతో ఆ భయం, ఒంటరితనం మరింత పెరిగాయి. తండ్రి మరణంతో పుట్టిన ఊరితో బంధం తెగిపోయింది. వాట్సాప్ వాసనలు ఇంకా తగల్లేదు. ఫేస్బుక్ అంటే నోట్బుక్ అనుకుంటుంది. అలివేణికి ఈ మధ్య పీడకలలు వస్తున్నాయి. అవి పీడకలలు కావు, నిజాలు అని కూడా తెలియని అమాయకత్వం. ఎవరో తనను వెంటాడుతున్నట్టు, ఎవరో ఈ ఇంట్లోనే ఉండి తనను గమనిస్తున్నట్టు అనిపిస్తోంది. ఈలోగా అలివేణి అంటూ ఎవరో గట్టిగా పిలిచారు. ఆ గొంతు కొన్ని వేల మందిలో ఉన్నా గుర్తుపట్టగలదు. తన భర్త మానస్ గొంతు అది. ఆ గొంతు తన పడగ్గదిలో నుంచి వినిపిస్తున్నట్లు అనిపించింది. ఆఫీసు పనిమీద వేరే ఊరు వెళ్లిన భర్త పడగ్గదిలో ఎలా ఉంటాడు? పడగ్గదిలోకి పరుగెత్తింది. పడగ్గది అంతా గాలించింది. ఈసారి హాలులో నుంచి మరికాస్త గట్టిగా వినిపించింది. అలివేణి ఎక్కడున్నావ్? అంటూ హాలులోకి పరుగెత్తింది. అక్కడెవరూ లేరు. టీవీలో దెయ్యం రూపంలో ఉన్న పనిమనిషి భయపెడుతున్న సన్నివేశం. వెంటనే భయంతో టీవీ కట్టేసింది. ఈ విషయానికి ఎవరికి చెప్పాలి? ఇరుగు పొరుగుతో పరిచయం లేదు. ఎవరికీ పలకరించే తీరిక లేదు. వెంటనే భర్తకు ఫోన్ చేద్దామని ఫోన్ కోసం టీవీ ముందున్న టీపాయ్ దగ్గరికి వెళ్లేలోగా టీవీ ఒక్కసారిగా ఆన్ అయింది. ఛానెల్స్ వాటంతటవే మారుతున్నాయి. అలివేణి గొంతు తడారిపోయింది. మొహమంతా చెమట్లు. ఇంగ్లీష్ ఛానెల్లో ఈవిల్ డెడ్ సినిమా వస్తోంది. దెయ్యం రూపం టీవీలో కనిపిస్తుంది. వాయిస్ పెరిగింది. ఇంగ్లీష్ అర్థం కాకపోయినా సౌండ్కు భయం వేసింది. భయంతో పడగ్గదిలోకి పరుగెత్తింది ఫోన్ పట్టుకుని. అందులో ఉండే ఒకే ఒక నంబర్ భర్తది. తనకు ఎలా ఫోన్ చేయాలో, ఏ బటన్ నొక్కాలో చెప్పాడు. అది స్మార్ట్ ఫోన్ కూడా కాదు, పాతకాలం నాటి ఫోన్. అటువైపు నుంచి భర్త మానస్ ఫోన్ ఆన్సర్ చేశాడు. ఏంటి అలివేణి, ఈ టైంలో ఫోన్ చేశావు? అని అడిగాడు. అతని గొంతులో ఆదుర్దా వినిపిస్తోంది. నాకు భయం వేస్తోందండి. ఇందాక ఎవరో మీ గొంతుతోనే అలివేణి అని నన్ను పిలిచారండి, భయంగా చెప్పింది. అటువైపు నుంచి మానస్ నవ్వాడు. నువ్వు దెయ్యం సినిమాలు చూడటం తగ్గించు. నేను 2 రోజుల్లో వచ్చేస్తానుగా అన్నాడు అనునయంగా. నాకు చాలా భయంగా ఉందండి. ఇందాక టీవీ దానంతటదే ఆన్ అయింది. ఏదో దెయ్యం సినిమా వచ్చింది. సౌండ్ కూడా పెద్దగా, కావాలంటే మీరే వినండి అంటూ హాల్లోకి వచ్చింది ఆ సౌండ్ భర్తకు వినిపించడానికి. టీవీ ఆఫ్ అయింది. అరే, ఇందాక వచ్చిందండి అంది అలివేణి. అంతా నీ భ్రమ. ప్రశాంతంగా నిద్రపో చెప్పాడు మానస్. అయిష్టంగా భయంగానే ఫోన్ పెట్టేసింది. దుప్పటి నిండా కప్పుకుని నిద్రపోయింది.
ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఫ్యాన్ ఆగిపోయింది. ఏసీ తనకు పడదు. కరెంట్ పోయిందనుకుంది. కాని బెడ్ ల్యాంప్ వెలుగుతూనే ఉంది. మరి ఫ్యాన్ తిరగకపోవడం ఏమిటి? ఉక్కపోత భయమూ రెండూ కలగలిశాయి. చెమటతో ఒళ్ళు తడిసిపోయింది. ఈ టైంలో భర్తకు ఫోన్ చేస్తే ఏమనుకుంటాడో? అప్పుడే బెడ్ ల్యాంప్ ఆరిపోయింది. మళ్లీ వెలిగింది. బ్లూ కలర్ నుంచి రెడ్ కలర్కు, తర్వాత యెల్లో కలర్కు అలా వెంటనే రంగులు మారుతున్నాయి. ఫ్యాన్ సడెన్గా ఫుల్ స్పీడ్తో తిరుగుతోంది. ఒక్క ఉదుటన లేచి బయటకు పరుగెత్తింది. పక్క ఫ్లాట్ వాళ్ల తలుపు బాదింది భయంగా. వాళ్లు లేచి వచ్చారు. వాళ్లకు విషయానికి చెప్పింది. వాళ్లు విసుక్కుంటూనే లోపలికి వచ్చి చూశారు. ఫ్యాన్ తిరుగుతోంది. బెడ్ ల్యాంప్ వెలుగుతోంది. ఒక్కదానివే ఉండటం వల్ల భయం వేసి ఉంటుంది. అంతా నీ భ్రమ అన్నారుగాని మా ఇంట్లోకి వచ్చి పడుకో అని అనలేకపోయారు. ఇరుగు పొరుగు సాయం చేయాలనే తత్వం కనుమరుగైంది. అలివేనికి ఆ రాత్రంతా కలత నిద్రతోనే సరిపోయింది. 2 రోజుల్లో వస్తానన్న మానస్ మరుసటి రోజే తెల్లారగానే రావడంతో ఊపిరి పీల్చుకుంది. భర్తను గట్టిగా వాటేసుకుని బావురుమంది. అలివేని ఇంట్లో ఒంటరిగా ఉండాలంటేనే భయపడి వణికిపోతోంది. స్నానం చేయడానికి వెళ్ళింది. అలివేనికి చన్నీళ్ల స్నానం అలవాటు. షవర్ ఆన్ చేయగానే వేడినీళ్లు పొగలు కక్కుతూ వచ్చాయి. ఆ వేడి భరించలేక అలాగే బయటకు పరుగెత్తుకొచ్చింది. గీజర్ తను ఆన్ చేయలేదని చెప్పింది. నువ్వే ఆన్ చేసి మర్చిపోయి ఉంటావులే అన్నాడు మానస్. గీజర్ ఆన్ చేయాలంటే భయం, ఫోబియాగా మారింది. బకెట్లో చన్నీళ్లు పోసుకుని స్నానం చేయడం అలవాటు చేసుకుంది. కొన్ని రోజుల్లోనే బరువు తగ్గింది. రకరకాల భ్రాంతులు. నిజమో భ్రాంతో అర్థంకాని పరిస్థితి. చుట్టుపక్కల ఫ్లాట్స్ వాళ్లకు ఈ వార్త వేగంగా చేరిపోయింది. చివరికి అలివేనికి మతిస్థిమితం లేదనే వరకు వచ్చింది. సైకియాట్రిస్ట్ అలివేని వంక పరిశీలనగా చూశాడు. ఆమె మాట్లాడుతుంటే విన్నాడు. తను స్పష్టంగా చెబుతోంది. లైట్లు వెలిగి ఆరిపోవడం, సడెన్గా భర్త గొంతు వినిపించడం, టీవీ ఛానెల్స్ వాటంతటవే మారడం, వేడి నీళ్లు, ఇలా ఒక్కో విషయానికి చెబుతోంది. మానస్ ఆఫీసుకు కూడా ఈ విషయానికి చేరింది. ఒక్కొక్కరూ ఓదార్పు మొదలుపెట్టారు. ఈ విషయానికి అలివేనిని మరింత కుంగదీసింది. తనను అందరూ పిచ్చిదానిలా చూడటం భరించలేకపోయింది. సారీ మిస్టర్ మానస్, మీ ఆవిడలో పిచ్చి లక్షణాలు పూర్తిగా కనిపించడం లేదు. అలా అని తన మానసిక పరిస్థితి బాగుందని చెప్పలేను అంటూ తన నిస్సహాయత వ్యక్తం చేశాడు సైకియాట్రిస్ట్. మానస్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఒకవేళ అత్యవసరంగా ఆఫీసుకు వెళ్లినా వెంటనే తిరిగొస్తున్నాడు. ఇదంతా అలివేని గమనిస్తూనే ఉంది. పాపం పిచ్చిదాని కోసం భర్త ఉద్యోగాన్ని వదులుకుని ఉండాల్సి వస్తోంది అన్న మాటలు కూడా ఆమె చెవిన పడ్డాయి. అలివేని, నువ్వు ఇలాంటి మాటలు పట్టించుకుని ఏ అఘాయిత్యం చేసుకోకు. కాకపోతే కొన్నాళ్లు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తాను. పరోక్షంగా పిచ్చాసుపత్రిలో అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఒకసారి మానసికంగా బలహీనమైతే తీసుకునే నిర్ణయాలు పిచ్చిని తలపిస్తాయి. ఫలితంగా అలివేని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయింది. తన చావుకు తనే కారణం అని రాసిపెట్టి మరి. పోలీసులు వచ్చారు. చుట్టుపక్కల వాళ్లను ఎంక్వైరీ చేశారు. సైకియాట్రిస్ట్ను కలిశారు. అందరూ జరిగిన విషయానికి చెప్పారు. ఆత్మహత్య కేసుగా మిగిలిపోయింది. హత్య అని చెప్పడానికి అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఇది జరిగిన 48 గంటల తర్వాత డిటెక్టివ్ నిశ్చల్ ఎదురుగా ఒక అమ్మాయి కూర్చుని ఉంది. ఒక ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించి అది హత్య ఆత్మహత్య అన్నది తేల్చాలి. ఇదిగోండి కేసుకు సంబంధించిన వివరాలు, ఫోటో, మీ ఫీజు అడ్వాన్స్. ఆ యువతి ఓ కవర్ అందజేసింది. కవర్లోని డబ్బును పక్కన పెట్టి కేసు వివరాలు చూసి అందులో ఉన్న ఫోటోని చూశాడు.
తన ఎదురుగా ఉన్న అమ్మాయిని చూశాడు. మీ ఆత్మహత్య కారణాన్ని ఛేదించి. మీరు ఆత్మహత్య చేసుకున్నారా? హత్య చేయబడ్డారా? అన్న విషయానికి తేల్చాలా? నవ్వుతూ అడిగాడు ఆ కేసును టేకప్ చేస్తూ. అపార్ట్మెంటుకు వచ్చాడు నిశ్చల్. మానస్ ఉండే 3వ అంతస్తుకు వచ్చి చుట్టుపక్కల వాళ్లను ఎంక్వైరీ చేశాడు. వాచ్మెన్ని కలిశాడు. మానస్ను మాత్రం కలవలేదు. సైకియాట్రిస్ట్ను కూడా కలిశాడు. మానస్ భార్య చనిపోయాక శవాన్ని మార్చురీలో నుంచి తీసుకెళ్లి దహనం చేశాక తిరిగి ఫ్లాట్కు రాలేదని తెలిసింది. ఆ రాత్రి మానస్ ఫ్లాట్కు వచ్చాడు నిశ్చల్. ఆ ఫ్లాట్ తాళం తీయడం నిశ్చల్ లాంటి డిటెక్టివ్కు పెద్ద కష్టమైన విషయానికి కాదు. వాచ్మైన్ సహాయం తీసుకున్నాడు. అతనికి ప్రతి సహాయం డబ్బు రూపంలో చేసి సరిగ్గా 30 నిమిషాల తర్వాత డిటెక్టివ్ నిశ్చల్ బయటకు వచ్చాడు. ఫుడ్ డెలివరీ బాయ్లా ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయాడు. మానస్ ఫ్లాట్ తాళం తీసి లోపలికి వచ్చి డోర్స్ క్లోజ్ చేసి హాల్లో ఉన్న అలివేణి ఫోటో వైపు చూశాడు. ఆమె ఫోటోకు దండ వేలాడుతోంది. పడగ్గదిలోకి వెళ్లాడు. మంచం పక్కనే తను అలివేణి దిగిన ఫోటో. ఆ ఫోటోని బోర్లా పడుకోబెట్టాడు. వెల్లకిలా పడుకుని సీలింగ్ ఫ్యాన్ వైపు చూశాడు. చాలా రెస్ట్లెస్గా ఉన్నాడు. దానికి కారణం భార్య ఆత్మహత్య కాదు. భార్య చనిపోవడం కాదు. చనిపోయిన భార్య తనకు ఫోన్ చేయడం. 2 గంటల క్రితం తను బార్ నుంచి తిరిగి వస్తుండగా వచ్చిన ఫోన్ కాల్. మానస్ బార్ నుంచి బయలుదేరి 5 నిమిషాలు అయింది. మెయిన్ రోడ్డు మీద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారని అడ్డదారిలో మట్టి రోడ్డు నుంచి వెళ్తున్నాడు. అప్పుడే అతని మొబైల్ రింగ్ అయింది. ఎక్కడున్నారండి? నాకు ఇంట్లో ఒక్కర్తినే ఉండాలంటే భయం వేస్తోంది అన్న మాటలు విని షాక్తో సడెన్ బ్రేక్ వేశాడు. తాగిన మత్తు వదిలింది. భయం తాలూకు మత్తు మొదలైంది. ఆ గొంతు తన భార్య అలివేనిదే. అడ్డదారి కాబట్టి బతికిపోయాడు. లేకపోతే సడెన్ బ్రేక్ వేసినందుకు యాక్సిడెంట్ జరిగేది. ఏ ఎవర్ నువ్వు? గొంతు పెగుల్చుకుని మరీ అడిగాడు. నేనండి, మీ అలివేనిని. అయినా మెయిన్ రోడ్డు మీద నుంచి కాకుండా ఇలా అడ్డదారిలో వస్తున్నారు. మధ్యలో శ్మశానం కూడా ఉంది. మర్చిపోయారా? అక్కడే నన్ను దహనం చేశారు. ఒక్క క్షణం గుండె కొట్టుకోవడం ఆగిన ఫీలింగ్. తను ఆ విషయాన్ని మరచిపోయాడు. అయినా తను ఈ దారిలో వెళ్తున్నట్టు అలివేనికి ఎలా తెలుసు? ఛ అలివేని చనిపోయిందిగా. తల దిమ్ముగా అనిపించింది. కారును వెనక్కి తిప్పాలనుకున్నాడు. కానీ ఈ ఫోన్ మిస్టరీ తేలాలంటే ఇప్పుడు తను అర్జెంటుగా ఆ రూట్లోనే వెళ్ళాలి. తన భార్యను దహనం చేసిన చోటికి. కారు శ్మశానం గేటు ముందు ఆగింది. భయం కన్నా ప్రమాదకరమైన టెన్షన్. భార్యను దహనం చేసిన చోటుకు వెళ్లాడు. ఇంకా అక్కడ బూడిద కనిపిస్తోంది. ఆ బూడిదలో భార్య మెట్టెలు కనిపించాయి. ఒళ్ళు జలధరించినట్టయింది. వేగంగా వెనక్కి తిరిగి వచ్చి కారులో కూర్చుని కారు స్టార్ట్ చేసి యథాలాపంగా భార్యను దహనం చేసిన వైపు చూసి ఉలిక్కిపడ్డాడు. అక్కడ అలివేని నిలబడి తన వైపే చూస్తోంది. కుడిపాదం యాక్సిలేటర్ మీద బలంగా పడింది. ఈ పిచ్చి ఆలోచనల నుంచి బయటపడాలంటే ముందు స్నానం చేయాలి. బాత్రూంలోకి నడిచాడు. షవర్ తిప్పాడు. ఊహించని విధంగా వేడి నీళ్లు మరుగుతూ. గీజర్ పాయింట్ దగ్గర రెడ్ లైట్. గీజర్ ఎవరు వేశారు? వెంటనే పడగ్గదిలోకి వచ్చాడు. ఒక్కసారిగా లైట్లు ఆరిపోయాయి. ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతూనే ఉంది. మొదటిసారి అతనికి భయం పరిచయమైంది. ఇన్నాళ్ళు భయపెట్టిన అతనికి భయం మొదలైంది. వెంటనే హాలులోకి పరుగెత్తుకు వచ్చాడు. హాల్లో లైట్లు ఆరిపోయాయి. స్మార్ట్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. స్టూలు వేసుకుని పుస్తకాల ర్యాక్ మీద ఉన్న రిమోట్ కోసం చూశాడు. చేతికి తగల్లేదు. యూ ఫూల్ అన్న మాటలు వినిపించాయి. హాల్లో మరోచోటు నుంచి వెంటనే హారర్ మ్యూజిక్. లైట్లు వెలుగుతూ ఆరుతూ. డోర్ బెల్ వినిపించింది. ఆ వెంటనే తలుపు తెరుచుకుంది. తను తలుపు తీయకుండానే
ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి. అతని పక్కనే తన భార్య అలివేణి. కాని తన భార్యలా చీరకట్టులో లేదు. జీన్స్లో ఉంది. మీరు వెతుకుతున్న రిమోట్ అక్కడ లేదు మిస్టర్ మానస్. మీ భార్యను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. బై ది బై నా పేరు నిశ్చల్. డిటెక్టివ్ నిశ్చల్. బాగా డబ్బున్న అమ్మాయి పరిచయం కావడంతో నీ భార్యను వదిలించుకోవడానికి మైండ్ గేమ్ మొదలుపెట్టావ్. మానవాళికి మంచి చేయడానికి, సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి కనిపెట్టిన టెక్నాలజీని స్వార్థానికి నేరానికి వాడుకున్నావు. నీ భార్య అమాయకత్వాన్ని టెక్నాలజీ పట్ల నాలెడ్జీ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఆమెకు తెలియకుండా స్మార్ట్ గాడ్జెట్స్ ఉపయోగించావు. వాటి సహాయంతో ఆమెను భయభ్రాంతులకు గురి చేశావు. టీవీ ఆన్ అవ్వడం, షవర్ ద్వారా మరిగే నీళ్లు రావడం, ఫోన్ ద్వారా ఆపరేట్ చేసి మాట్లాడటం, లైట్లు వెలుగుతూ ఆరిపోయేలా చేయడం చేశావు. చుట్టుపక్కల వాళ్లను సాక్ష్యంగా వాడుకున్నావు. నేను ఫ్లాట్కు వచ్చి చూసినప్పుడే అర్థమైంది. అదే టెక్నాలజీతో నీ కారును ట్రాక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక శ్మశానంలోనూ ఇక్కడ కనిపించే నీ భార్య మాత్రం టెక్నాలజీ మాయ కాదు, నిజం. నీ మరణ శాసనం. టెక్నాలజీతో ఒక వ్యక్తి ప్రాణాలు తీశావు. అదే టెక్నాలజీతో ఈ వేణి, అంటే అలివేణి సోదరి నీలవేణి, నిన్ను పట్టించింది. అలివేణి, నీలవేణి అక్కా చెల్లెళ్ళు. పేదరికం కారణంగా ట్విన్స్లో ఒకరైన ఈ నీలవేణిని అమెరికాలోని దంపతులకు దత్తత ఇచ్చాడు వాళ్ల నాన్న. 20 ఏళ్ల తర్వాత తన సోదరిని వెతుకుతున్న నీలవేణి, ఫేస్బుక్లో తన ప్రొఫైల్ పిక్ను పోలిన అలివేణి ఆత్మహత్య వార్తలో కనిపించిన ఫోటో చూసి, చెల్లి ఆత్మహత్య పూర్వాపరాలు తెలుసుకోవాలని నన్ను కోరింది. ఒక మనిషిని చంపడం కన్నా ఆ మనిషిని మానసికంగా టార్చర్ చేసి చనిపోయేలా చేయడం పెద్ద నేరం. నీ నేరానికి శిక్ష సిద్ధంగా ఉంటుంది, చెప్పాడు డిటెక్టివ్ నిశ్చల్. పోలీసులు వచ్చారు. మానస్కు సంకెళ్ళు వేసి తీసుకువెళ్లారు. సారీ నీలవేణి, మీ సోదరి ఆత్మహత్య మిస్టరీని ఛేదించాను కాని మీ సిస్టర్ని కాపాడలేకపోయాను అన్నాడు డిటెక్టివ్ నిశ్చల్. తనను కళ్ళారా చూడకపోయినా తన మరణానికి కారణమైన నేరస్థుడిని చట్టానికి పట్టించాను అనే తృప్తి మిగిలింది. అందుకు మీకు థాంక్స్ చెప్పుకోవాలి, ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధమవుతూ చెప్పింది నీలవేణి. ఆప్లు టెక్నాలజీని మన రక్షణకు తోడుగా ఉండడానికి ఉపయోగించుకోవాలి. మనకు ఉపయోగపడే ఆప్ల గురించి, టెక్నాలజీ గురించి కనీస పరిజ్ఞానం అవసరం. ఆ పరిజ్ఞానం ఉంటే మీ సోదరి చనిపోయేవారు కాదు, చెప్పాడు డిటెక్టివ్ నిశ్చల్. టెక్నాలజీ గురించి, మనకు పనికొచ్చే ఆప్ల గురించి ప్రతి ఒక్కరూ అవేర్నెస్ కలిగి ఉండాలన్న ఆలోచనే ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించండి.